రైతులు సంప్రదాయ పంటల సాగు తగ్గించి అధిక లాభాలిచ్చే కూరగాయల సాగు వైపు దృష్టి సారించారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం టేక్మాల్ మండలం చంద్రు తాండాలో పర్యటించిన ఆమె అక్కడ రైతులు సాగు చేస్తున్న కూరగాయల తోటలను పరిశీలించారు. సేంద్రీయ పద్ధతుల్లో నాణ్యమైన పంటలు పండిస్తూ రైతులు స్వయంగా మార్కెటింగ్ చేసుకుని లాభాలు గడించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు కూడా మార్పులు ఆహ్వానించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. చంద్రు తాండాలోని 256 మంది రైతులు సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ ప్రశంసించారు. రైతే దేశానికి వెన్నెముక అనే నినాదానికి ఈ తాండా నిదర్శనంగా నిలుస్తుందని కొనియాడారు. టొమాటో, కాకర, చిక్కుడు, సొరకాయ వంటి పంటలను సేంద్రీయ ఎరువులతో పండించడం వల్ల తోటలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నాణ్యమైన దిగుబడి వస్తోందని ఆమె గుర్తించారు. పండించిన పంటను రైతులు నేరుగా మార్కెట్ తీసుకెళ్లి విక్రయిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఇది మనకు ఇక్కడ ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఇంటికి కూడా కూరగాయలు ఉంటాయి మేడం. వీళ్ళు లోకల్ ఎక్కడ మార్కెట్ ఉంటే ప్రతి మార్కెట్కి ఇక్కడ కూరగాయలు తీసుకెళ్ళి అక్కడ సేల్స్ చేసుకొని ఇలా సీజన్ వారీగా పెడుతున్నారా మీరు? ఈ సంవత్సరం మరి అంతకుముందు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా 25లో పెట్టాం. అంటే ఆర్నగర్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మేము ఏం చేశాం మేడం అంటే ఇక్కడ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా టమాటా, వంకాయ, ఆల్ వెజిటేబుల్స్ స్టేకింగ్ తో స్టేకింగ్ మేడం మన కింద పారకుండా విత్ స్టేకింగ్ తో వెళ్ళొచ్చు మేడం. ఇక్కడ నుంచి ప్రతి ఇంటికి కూడా ఒక 2 ఆపోజిట్ ఉంటాయి. ఆర్నగర్ యూనివర్సిటీ సైంటిస్ట్ తో కోఆర్డినేషన్ చేసుకొని విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూరగాయలు పండిస్తారని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా హాన్స్ ఒకటి ప్లస్ టార్పింగ్ కూడా సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు హీట్ కదా మేడం, ఎక్కువ వేడి వల్ల గ్రోత్ అనేది రాదు. ఎక్కువ ఆ మల్చింగ్ అనేది పేపర్ అనేది కొద్దిగా వేడి ఉంటుంది మేడం. ఆ వేడి వల్ల ఏంటంటే ఇంత మొత్తం మీద ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా అనేది ఉంటుంది మేడం. కూరగాయలు, వెజిటేబుల్ పాత చెడిపోయింది మేడం. చెడిపోతే మాకు ఒక 18 లక్షలు రిప్లేస్మెంట్ కిందకి ఇచ్చారు. మళ్ళీ అది సరిపోదని చెప్తే మళ్ళీ 36 లక్షలు శాంక్షన్ చేశారు. అది కూడా సరిపోదంటే అప్పుడు బాబు ఏం చేశారంటే అది మొత్తం చెడిపోయింది కదా అనేది మళ్ళీ కొత్త స్కీమ్ ఇచ్చారు మేడం. కొత్త స్కీమ్ ఇస్తే మేము పాత స్కీమ్ని మేము వాడుకుంటున్నాము. అచ్చనపల్లి విలేజ్ వాళ్ళు మాకు కూడా స్కీమ్ కావాలంటే వాళ్ళు కొత్త స్కీమ్ వాళ్ళకి అయిపోయినాం. ఇప్పుడు మా దగ్గర పాత స్కీమ్ మేము వాడుకుంటున్నాం. అది మొత్తం రిపేర్ ఉండే మేడము. మా సొంత డబ్బులతో మేము రైతులు కమిటీ చేసుకొని మేము అందరం డబ్బులు జమ చేసుకొని ఆ లైన్ రిపేర్ చేసుకొని మేము వాడుకుంటున్నాం. ఇప్పుడు మాడిపోతుంది ఇట్లా ఉడికినట్టు సార్. మీరు చెప్పేది లాస్ట్ స్టేజ్ కదా, ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఆల్రెడీ ఎండతోటి ఇట్లా కాకుండా ఇది ఇట్లా నీడ ఉండి నీడ లోపల మంచిగా వస్తుంది. ఇది షేడ్ నెట్ పెట్టట్లేదా మీరు? షేడ్ నెట్ అది అంటే ఇది ముందు అప్పుడు పెట్టిన క్రాప్ మేడం. ఇది ఇప్పుడు కొత్త క్రాప్ పెట్టచ్చు. ఇది చలికాలం పంట. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎగురు వస్తుంది. ఇది దీనికి వస్తుంది మళ్ళీ. చూపించండి తర్వాత. ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆవు ఉండాలని కొంతమంది వాళ్ళకు చేతగాక వాళ్ళ అల్లుళ్ళకు బిడ్డలకు అట్లా ఇచ్చారు. కానీ మొత్తం మీద ఆయన ఇచ్చినదే 80% కాన్సెప్ట్ మేడం. ధర్మరెడ్డి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు ఇవాళ మేము ఇంత ఎందుకు ఈ వాటర్ ఉందని, వాటర్ లేకపోతే ఏం చేయలేము కదా మేడం. మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సరే ఫాలో మేడం. వెజిటేబుల్స్ ఎవరికైనా మధ్యలో పెట్టి మళ్ళీ